ప్రాంతంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం, ఈ చుట్టుపక్కల అంతా కూడా డెవలప్మెంట్ చేయడం కోసం వారు అమెరికా నుంచి కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందదాయకం. వ్యవస్థాపకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. నిరంజన్ గారు ముగ్గురు కూడా ప్యాషనెట్గా వచ్చి ఏదో హైదరాబాద్లోనూ ఇంకో దగ్గర చేస్తే పర్లేదు, కానీ లేదు గుంటూరులో చేయాలి, ఆంధ్రాలో చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. వారికి మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలామంది చేస్తూ ఉన్నారు, కానీ వేరియంట్ సంబంధించి అయితే వీళ్ళ ముగ్గురు యూఎస్ వెళ్ళారు, బాగా స్థిరపడ్డారు, బట్ స్టిల్ వెనక్కి వచ్చారు. కొద్ది వాల్యూస్తో చేయాలనే ఆలోచన దగ్గరికి వచ్చారు. సో తప్పకుండా మంచి సక్సెస్ అవుతుందని చెప్పి అందరికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగంలో ముగ్గురు ఆప్తమిత్రులు, ముగ్గురు స్నేహితులు హరీష్, జయ, నిరంజన్, ముగ్గురు ఎన్ఆర్ఐస్, ముగ్గురు ప్రాణ స్నేహితులు, ముగ్గురు ఆప్తమిత్రులు, మా అందరికీ మంచి స్నేహితులు. చక్కగా ఏదైతే ఇందాక రమేష్ గారు, కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టు కస్టమర్స్కి నాణ్యమైన సేవలు అందిస్తూ దినదినాభివృద్ధి చెందుతూ మంచి కన్స్ట్రక్షను, మంచి వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముగ్గురు త్రిమూర్తులు, జయ్ గారు, నళిని గారు, కోయ గారు, వాళ్ళకి ఇంటి పేర్లతో ఎక్కువ ఈయన కూడా తాళ్ళూరే చెప్పాలంటే. మరి ముగ్గురు కలిసి ఒక మంచి కార్యక్రమం ఈ రోజున. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ముఖ్యంగా చాలామంది మొన్నటిదాకా ఎవరో రావట్లేదు, అమరావతి మీద నమ్మకం లేదు అనే ఒక దీన్ని వదిలేసి ఒక ధైర్యం చేసి ఇక్కడికి వచ్చి మరి ఈ ఎన్ఆర్ఐస్ అయి ఉండి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినందుకు వారిని అభినందిస్తూ వారి యొక్క కంపెనీ ఎందుకంటే అమెరికాలో సక్సెస్ఫుల్ టీం వీళ్ళందరూ కూడా తప్పకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈరోజు గుంటూరు నగరంలో ప్రవాసాంధ్ర ప్రముఖులు తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు గారు, తానా పాస్ట్ ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి గారు, తానా పాస్ట్ బోర్డు చైర్మన్ హరీష్ కోయ గారి నేతృత్వంలో ఈరోజు ఇక్కడ వేరియంట్స్ రియాల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. హరీష్ కోయ గారు, జయ్ తాళ్ళూరి గారు, నిరంజన్ శృంగవరపు గారు అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు. వారు ఎన్నో పరిశ్రమలు స్థాపించి అక్కడ ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి అనేక మందికి ఉపాధి కల్పించి అమెరికాలో ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించి మన తెలుగు వాళ్ళలో గర్వకారణంగా నిలిచారు. అలానే వ్యాపార రంగంలోనే కాక ప్రతి దాంట్లో కూడా ఈ ఒక ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో భాగస్వామ్యంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న గవర్నమెంట్ అవి తీసుకునే వాళ్ళ యొక్క పద్ధతుల్ని దీనికి స్పందిస్తూ మేము మా చేతనైనంత, అంటే ఇది బిజినెస్ అయినా కూడా ఇక్కడ చేయటం అనేది ప్రముఖులకి, మీడియా వారికి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఆల్రెడీ మిత్రులు చెప్పినట్టు వేరియంట్ ద్వారా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతున్నాము. డెఫినెట్గా దానికి వల్ల లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయినట్టు ఉంటుంది. అలాగే అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి కూడా మాకు అవకాశం వచ్చినట్టుగా. ధన్యవాదాలండి. ముఖ్యంగా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం లాంచ్ చేయడానికి ఏకైక కారణం ఇంతమంది కలిసి ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అందరు కూడా ముందుకొచ్చి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఆంధ్ర విజన్ 2047. అందరికీ నమస్కారం. ఈరోజు వేరియంట్ ఇన్ఫ్రా రియల్టర్స్ అండ్ డెవలపర్స్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా శ్రేయోభిలాషులు అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఎన్ఆర్ఐస్గా ఉన్నటువంటి మేము ఇక్కడ జయ్ తాళ్ళూరి గారు ఉన్నారు, హరీష్ కోయ గారు ఉన్నారు, అలాగే కిషోర్ అడ్స్మల్లి గారు ఇక్కడ చాలామంది ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎన్ఆర్ఐస్గా ఉన్న మేము నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అమరావతి అభివృద్ధిలో భాగం కావాలని చెప్పేసి అక్కడి నుంచి ఇక్కడికి రావడం, ఈరోజు ఇన్ఫ్రా ప్రాజెక్ట్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మా యొక్క విజన్ ఏంటంటే అట్లీస్ట్ నెక్స్ట్ 5 yearsలో దాదాపు ఒక 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో కూడా మేము ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి, తద్వారా
ఎన్ఆర్ఐలుగా మేము ఈ మాతృభూమి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుకుంటూ దాంట్లో భాగంగా ఈ ఆఫీస్లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము నెక్స్ట్ 5 years సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతూ ఉన్నాం. మేము ఆ ప్రాజెక్ట్స్ యొక్క డీటెయిల్స్ మీకు ప్రతి ప్రాజెక్ట్ లాంచ్ అప్పుడు కూడా మేము చేయబోతూ ఉన్నాం. మేము చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏ రకంగా అమరావతి అభివృద్ధిలో భాగం కావాలి